మిత్రులారా, మీకు వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఎకాలజీ, జీఐఎస్, రిమోట్ సెన్సింగ్ లేదా బయోఇన్ఫార్మాటిక్స్లో ఆసక్తి ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మనం వి అని పిలుస్తాం, ఈ సంస్థలో 14 రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జీతం 27,000 రూపాయలు నుండి అక్షరాల 77,000 రూపాయలు హెచ్ఆర్ఏ వరకు ఉంది. దరఖాస్తు చివరి తేదీ మాత్రం 30 జూన్ 2026. సమయం చాలా తక్కువగా ఉంది. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఈ సంస్థ గురించి కొంచెం అర్థం చేసుకుందాం. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వి అని పిలవబడే ఈ సంస్థ ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్. అంటే కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న, దేశంలో వైల్డ్ లైఫ్ రీసెర్చ్కి అగ్రస్థానంలో ఉన్న సంస్థ. ఇక్కడ పని చేయడం కెరియర్కి చాలా విలువైనది. చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్లో ఒక పోస్టుకు వయసు పరిమితి 50 సంవత్సరాలు. అది ఎక్కడ ఉందో కొంచెం ముందు చెప్తాను. దానికోసం వెయిట్ చేయండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద 14 పోస్టులున్నాయి. మొదటి ప్రాజెక్ట్ ఏమిటంటే సత్పురా పెంచ్ మెల్ఘాట్ ల్యాండ్స్కేప్, సెంట్రల్ ఇండియాలో ఇంటెగ్రేటెడ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇందులో 3 పోస్టులున్నాయి. మొదటిది ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ వెజిటేషన్ పోస్టు. ఒక్క పోస్టు మాత్రమే. జీతం నెట్ లేదా గేట్ క్వాలిఫై అయిన వారికి 37,000 రూపాయలు హెచ్ఆర్ఏ. నెట్ లేదా గేట్ లేకపోయినా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ వస్తుంది. వయస్సు పరిమితి 35 సంవత్సరాలు. ఈ పోస్టులో వెజిటేషన్ సర్వే, ప్లాంట్ ఐడెంటిఫికేషన్, జీఐఎస్ అనుభవం ఉండాలి. రెండవది ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ పోస్టు. ఒక్క పోస్టు మాత్రమే. జీతం అదే 37,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఆర్క్ జీఐఎస్, క్యూజీఐఎస్, ఎయిర్డాస్, గూగుల్ ఎర్త్ ఎంజిన్ వంటి సాఫ్ట్వేర్లో అనుభవం ఉంటే ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న ముఖ్యమైన విషయం ఉంది. జీఐఎస్ మరియు విజువల్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫై అవుతుంది. పూర్తి డీటెయిల్స్ ముందు వినండి. రెండవ ప్రాజెక్ట్ సరిస్కా టైగర్ రిజర్వ్లో మెటజెనామిక్స్ బేస్డ్ పాథోజన్ సర్వేలెన్స్ సిస్టమ్. ఇందులో 2 పోస్టులున్నాయి. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టుకు జీతం 67,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఇది పిహెచ్డి స్థాయి పోస్టు. ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీతో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదా పిహెచ్డితో సెకండ్ క్లాస్ ఎంఎస్సీ అర్హత. వయస్సు పరిమితి 40 సంవత్సరాలు. పైథన్ మరియు ఆర్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 పోస్టుకు జీతం 28,000 రూపాయలు హెచ్ఆర్ఏ. బీఎస్సీ లైఫ్ సైన్సెస్తో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సీ అర్హత. వయస్సు 35. ఫీల్డ్ సర్వే, కెమెరా ట్రాప్ ఎక్స్పీరియన్స్ ప్లస్. చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్లో ఒక పోస్టుకు వయసు పరిమితి 50 సంవత్సరాలు. అది ఎక్కడ ఉందో కొంచెం ముందు చెప్తాను. దానికోసం వెయిట్ చేయండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద 14 పోస్టులున్నాయి. మొదటి ప్రాజెక్ట్ ఏమిటంటే సత్పురా పెంచ్ మెల్ఘాట్ ల్యాండ్స్కేప్, సెంట్రల్ ఇండియాలో ఇంటెగ్రేటెడ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇందులో 3 పోస్టులున్నాయి. మొదటిది ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ వెజిటేషన్ పోస్టు. ఒక్క పోస్టు మాత్రమే. జీతం నెట్ లేదా గేట్ క్వాలిఫై అయిన వారికి 37,000 రూపాయలు హెచ్ఆర్ఏ. నెట్ లేదా గేట్ లేకపోయినా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ వస్తుంది. వయస్సు పరిమితి 35 సంవత్సరాలు. ఈ పోస్టులో వెజిటేషన్ సర్వే, ప్లాంట్ ఐడెంటిఫికేషన్, జీఐఎస్ అనుభవం ఉండాలి. రెండవది ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ పోస్టు. ఒక్క పోస్టు మాత్రమే. జీతం అదే 37,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఆర్క్ జీఐఎస్, క్యూజీఐఎస్, ఎయిర్డాస్, గూగుల్ ఎర్త్ ఎంజిన్ వంటి సాఫ్ట్వేర్లో అనుభవం ఉంటే ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న ముఖ్యమైన విషయం ఉంది.
జిఐఎస్ మరియు విజువల్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫై అవుతుంది. పూర్తి డీటెయిల్స్ ముందు వినండి. రెండవ ప్రాజెక్ట్ సరిస్కా టైగర్ రిజర్వ్లో మెటజెనామిక్స్ బేస్డ్ పాథోజన్ సర్వేలెన్స్ సిస్టమ్. ఇందులో 2 పోస్టులున్నాయి. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టుకు జీతం 67,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఇది పిహెచ్డి స్థాయి పోస్టు. ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీతో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదా పిహెచ్డితో సెకండ్ క్లాస్ ఎంఎస్సీ అర్హత. వయస్సు పరిమితి 40 సంవత్సరాలు. పైథాన్ మరియు ఆర్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 పోస్టుకు జీతం 28,000 రూపాయలు హెచ్ఆర్ఏ. బీఎస్సీ లైఫ్ సైన్సెస్తో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సీ అర్హత. వయసు 35. ఫీల్డ్ సర్వే, కెమెరా ట్రాప్ ఎక్స్పీరియన్స్ ప్లస్. మూడవ ప్రాజెక్ట్ ఒడిషాలోని బోనాయి ఫారెస్ట్ డివిజన్లో మైనింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇందులో 5 పోస్టులున్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఐ పోస్టు అత్యంత సీనియర్ పోస్టు. జీతం 77,000 రూపాయలు హెచ్ఆర్ఏ. పిహెచ్డి ఇన్ వైల్డ్ లైఫ్ సైన్స్ జూలాజీ ఎకాలజీ తప్పనిసరి. టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు. జీతం 57,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఎంఎస్సీ వైల్డ్ లైఫ్ జూలాజీ ఎకాలజీతో 4 సంవత్సరాల ఆర్డీ ఎక్స్పీరియన్స్ అవసరం. ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ ఎకాలజీ పోస్టులు 2 ఉన్నాయి. జీతం 37,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ అసోసియేట్ ఐఆర్ఎస్ జిఐఎస్ పోస్టు 1, జీతం 37,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు 3, జీతం 27,000 రూపాయలు హెచ్ఆర్ఏ. బీఎస్సీ డిగ్రీ చాలు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మందికి తెలియదు. వయసు 50 వరకు అప్లై చేయగలిగే పోస్టు ఏమిటో చూద్దాం. 4వ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో సాల్ట్ వాటర్ క్రాకడైల్ కన్సర్వేషన్. 1 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు. జీతం 27,000 రూపాయలు హెచ్ఆర్ఏ. వయస్సు పరిమితి 50 సంవత్సరాలు. బీఎస్సీ వైల్డ్ లైఫ్ జూలాజీ మరీన్ సైన్స్ అర్హత. బోట్ బేస్డ్ సర్వేస్, నైట్ స్పాట్లైట్ సర్వేస్ చేయగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. ఇది చాలా యూనిక్ పోస్టు. అండమాన్ నికోబార్ వంటి అందమైన కానీ రిమోట్ లొకేషన్లో ఫీల్డ్ వర్క్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొదట షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. మీ మార్క్స్ పర్సెంటేజ్, స్పెషలైజేషన్ రెలెవెన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ బట్టి టాప్ 10 క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ స్థాయికి బ్యాచిలర్స్ మార్క్స్ 25, స్పెషలైజేషన్ రెలెవెన్స్ 25 50 మార్క్స్ బేసిస్. ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ స్థాయికి మాస్టర్స్ మార్క్స్ 25, స్పెషలైజేషన్ రెలెవెన్స్ 25 50 మార్క్స్ బేసిస్. సీనియర్ స్థాయికి నెట్ జేఆర్ఎఫ్ 5 పీజీ మార్క్స్ 25, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ 10, పబ్లికేషన్స్ 10 50 మార్క్స్. ఈ ఒక్క పాయింట్ కారణంగా చాలా మంది షార్ట్ లిస్ట్ కాలేకపోవచ్చు. స్పెషలైజేషన్ రెలెవెన్స్ 25 మార్క్స్ ఉంది. మీ డిగ్రీ ఆ ప్రాజెక్ట్ కి ఎంత రెలెవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లై చేసే ముందు ఇది కేర్ఫుల్లీ చెక్ చేయండి. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వారికి 500 రూపాయలు. ఎస్సీ సెంట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి 100 రూపాయలు మాత్రమే. ఇది ఆన్లైన్ మాత్రమే చెల్లించాలి. యూపీఐ, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అన్నీ యాక్సెప్ట్ అవుతాయి. ఫీ నాన్ రీఫండబుల్ అని గుర్తు పెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ నియమాలు గుర్తు పెట్టుకోండి. మాక్సిమం 2 పోస్టులకు అప్లై చేయవచ్చు. 2 పోస్టులకు సెపరేట్ ఫార్మ్స్ మరియు సెపరేట్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం వీలో పనిచేస్తున్న వారికి ఎన్ఓసీ తప్పనిసరి. డాక్యుమెంట్స్ లో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్, కేటగిరీ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్, ఫీ రిసీప్ట్ అన్నీ రెడీగా ఉండాలి. దరఖాస్తు ప్రారంభం 16 జూన్ 2026. దరఖాస్తు చివరి తేదీ 30 జూన్ 2026. ఇది తెలుసుకోకుండా దరఖాస్తు చేస్తే సమస్య రావచ్చు. నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ తేదీ ఇంకా అనౌన్స్ కాలేదు.
We official website https://wigovin లో లేటెస్ట్ న్యూస్ సెక్షన్ చెక్ చేస్తూ ఉండండి మిత్రులారా. ఈ నోటిఫికేషన్ గురించి నా అభిప్రాయం చెప్పాలంటే వి అనేది ఇండియాలో వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఫీల్డ్ లో అత్యంత ప్రెస్టిజియస్ సంస్థ. ఇక్కడ పని చేయడం మీ కెరియర్లో ఒక మైల్స్టోన్ అవుతుంది. కానీ ఇవి టెంపరరీ పోస్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. రీసెర్చ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే వారికి, పిహెచ్డి పర్స్యూ చేయాలనే వారికి, వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ లో పేరు తెచ్చుకోవాలనే వారికి ఈ ఆపర్చునిటీ చాలా వాల్యుయబుల్. నా రేటింగ్ 10కి 7.5. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం మా జాబ్ రడార్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.